అభిమానులు అన్న పదం ఎక్కువగా వినపడేది మన భారతదేశంలో మాత్రమే. అభిమానులుగా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. హద్దులు మీరు ప్రవర్తిస్తేనే దాని రిజల్ట్ వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గతంలో కర్ణాటకలో జరిగిన ఉదాంతమే మళ్ళీ మరోసారి చోటు చేసుకుంది. శ్రీకాకుళంలోని ఇచ్చాపురానికి చెందిన ఇద్దరు వేరువేరు హీరోలకు సంబంధించిన అభిమానులు వాదులాటకు దిగారు. అందటితో ఆగకుండా కత్తులు దూసుకునే రేంజ్కి వెళ్ళిపోయారు. మ్యాటర్ ఏంటంటే, ఇచ్చాపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఒకరు పవన్ కళ్యాణ్ అభిమాని, మరొకరు బాలయ్య అభిమాని. నిన్న సాయంత్రం 7 గంటల మధ్య ప్రాంతంలో ఇద్దరు మద్యం సేవించి మావాడు గొప్పంటే మావాడు గొప్పని వాదులాడుకున్న తర్వాత, రేపు మా జయ సినిమా రిలీజ్ అవ్వబోతుందని, మీ సినిమా ఆల్రెడీ పోయింది, ఖచ్చితంగా మా సినిమాయే విజయం సాధిస్తుందని హేళనగా మాట్లాడడంతో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. వెంటనే బాలకృష్ణ అభిమాని ఆవేశాన్ని ఆపుకోలేక బ్లేడ్తో పవన్ అభిమాని గొంతు కోసేశాడు. ఇప్పుడు పవన్ అభిమాని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు చెప్తున్నారు. అభిమాని అనేది హాల్లో ఉన్నంతసేపు ఉంటే బాగుంటుంది. దాన్ని ఇంటి వరకు తెస్తేనే ఇలాంటి సమస్యలు వస్తాయి.